హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ గారి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి విలీనం చేయనున్నారా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు కొన్ని ప్రతిపాదనలు బీజేపీ నేతలకు అందించినట్టుగా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం? ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని బీజేపీ ఢిల్లీ పెద్దలకు అమ్ముకుంటారా? ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. అసలు ఇది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన ఒక గొప్ప పార్టీకి, ఒక గొప్ప స్థాయి తెచ్చుకున్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆల్రెడీ రాష్ట్రంలో ప్రజల ఓటింగ్ కూడా వాళ్ళకి బాగానే ఉంది. ఒక సీట్లు తగ్గొచ్చు కానీ ఓటింగ్ అయితే బాగానే వచ్చి ఉంది. ప్రజల మద్దతు ఉంది. ఇలాంటి పార్టీని తీసుకెళ్లి సమూలంగా మూసీలో కలిపేసినట్టుగా ఢిల్లీలో కలిపేస్తారా? ఏం జరుగుతుంది? దీని గురించి గమనిస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్నారు అంటే బలమైన ప్రతిపక్షంగా నిలబడతారు అనుకుంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ జవసత్వాలన్నీ కోల్పోయి ఎంతో ఇబ్బంది పడుతూ చాలా కష్టతరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యమైన నేతలు పార్టీ ఫిరాయిస్తున్నారు. ఏమి అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు కేటీఆర్ ఉన్నారనమాట. సో ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకు మరో తలనొప్పి ఏంటంటే, చాలా రోజులుగా కవిత లిక్కర్ కేసులో ఆమె నిందితురాలిగా అరెస్ట్ అయి ఉన్నారు. ఆమె దాదాపు 100 రోజుల నుంచి ఆమె ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ఇలా ఉండటం వీళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఆమెని వాళ్ళు ఏమనుకున్నారంటే కొద్ది రోజుల్లో విడుదల చేస్తారు లేదా బెయిల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బెయిల్ రాలేదు. సో దాంతో దాదాపు 100 రోజులు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది. సో ఇది ఆ కుటుంబానికి చాలా కష్టం కలిగిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపటమా లేదా బీజేపీతో ఏదో రకం ఒప్పందం చేసుకోవటమా అని ఆలోచించి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా. సో వీళ్ళు ఢిల్లీ పెద్దల్ని కలిసి వాళ్ళకు వివరించి పరిస్థితిని తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళ ప్రతిపాదన ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఇవన్నీ వార్తలే అనమాట, మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. సో వీళ్ళ ప్రతిపాదన ఏమై ఉండొచ్చు అని గమనిస్తే మనకు అనిపించేది ఏంటంటే, వీళ్ళు ఢిల్లీ పెద్దలైతే ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చిన్న చిన్న నాయకులే కలుస్తున్నారు. ఇంకా వీళ్ళు యాక్చువల్గా జేపీ నడ్డాని కలవాలి, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలవాలి, ఆయనతో చర్చించాలి అని చెప్పి వీళ్ళ ఆలోచన. కానీ జేపీ నడ్డా మాత్రం వీళ్ళని కలిసేలాగా లేడు. అలాగే అమిత్ షా కానీ లేకపోతే మోడీ అయితే అసలే దొరకడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు పెట్టాలనుకుంటున్న ప్రతిపాదన ఏంటంటే, బీఆర్ఎస్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదించాలి అనుకుంటున్నారట. అయితే ఇది బీజేపీ అంగీకరించట్లేదు. బీజేపీ అయితే పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి అని చెప్పేసి కోరుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది నిజంగా సాధ్యమవుతుందా? ఇంత బలమైన పార్టీ, ఒక స్టేట్లో ఎంతో కీలకంగా ఉన్న పార్టీ, ఈ పార్టీ బీజేపీలో కేవలం ఒక వ్యక్తి కోసం, అది కూడా లిక్కర్ కేసు చాలా బలమైన ఆధారాలతో వాళ్ళు అరెస్ట్ చేశారు. అదేమి ఫాల్స్ కేసు కూడా కాదు. ఓకే, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కుట్రలో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ ఆ కేసు అయితే నిజమే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆధారాలు వాళ్ళు సేకరించారు. ఆ కేసు శిక్ష పడాల్సి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు సడన్గా ఆ వ్యక్తిని విడుదల చేయించడానికి, ఆ కేసు కొట్టేయించడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే వీళ్ళని నమ్ముకొని వీళ్ళని గెలిపించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రజలు, వీళ్ళ మద్దతుదారులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వీళ్ళంతా ఏమైపోతారు? సో వీళ్ళ గురించి ఆలోచించట్లేదా? కేవలం కుటుంబ పాలన అంటూ గతంలో బీజేపీనే వాళ్ళని దెప్పిపొడిచింది, బీజేపీనే వాళ్ళకి కంటగింపుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే కుటుంబ పాలనలోకి వీళ్ళు వెళ్ళడం అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే పార్టీని తాకట్టు పెట్టడం, పార్టీని అమ్ముకోవడం అనేది చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది. కానీ ఇది జరగకపోవచ్చు. అంటే ఇలాంటి ఆలోచన ఇలా వాళ్ళు ప్రతిపాదించడం అనేది వాళ్ళ నైతిక విలువలకు వదిలేస్తే, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తారు అనడానికి కూడా సరైన ఆధారమేం లేదు. ఇదంతా కూడా బయట జరుగుతున్న చర్చ మాత్రమే. బీఆర్ఎస్ మరీ అంత బేలతనంలో ఏమీ లేదు. బీఆర్ఎస్ పోరాటాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంది. కేసీఆర్ దానికైతే అంగీకరించడు. కాకపోతే మరి ఇక వేరే ఆప్షన్ ఏముంది ఆమెను బయటకు తీసుకురావడానికి అనేది మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలియదు. కానీ బీజేపీ మాత్రం ఇలా అడిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే తన మిత్రపక్షాలను కూడా తుంగలో తొక్కేసే పార్టీ.
తన మిత్రపక్షాలను కూడా ఎలాంటి విలువలు పాటించకుండా, మిత్రధర్మాన్ని పాటించకుండా తన మిత్రపక్షాలని కలిపేసుకోవడమా, లేదా వాటిని చీల్చడమా, వాటిని నాశనం చేయడమా, అలాంటివి చేస్తూ ఎదుగుతూ వస్తున్న పార్టీ. ఈరోజు ఇన్ని సీట్లు దేశంలో గెలుచుకొని గతంలో దాదాపు 300 పైచిలుకు సీట్లు గెలుచుకొని నిలబడింది. అన్ని రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోయిందంటే కారణం ఆ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ఏదో ఒక లోకల్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని తర్వాత ఆ పార్టీ మీదనే చేయబెట్టి ఆ పార్టీని తొక్కి అందులోంచి చీల్చడము. మహారాష్ట్రలో అలాగే జరిగింది. శివసేన అలాగే చేశారు. కర్ణాటకలో కూడా సరైన మెజారిటీ లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోళ్లు చూసాము. అలాగే బీహార్లో కూడా ఇలాంటి ప్లానే వేసి నితీష్ కుమార్ని బుట్టలో వేసుకున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని చీల్చడానికి వాళ్ళ గవర్నమెంట్ నుంచి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళని చీల్చడానికి ప్రయత్నించి బీజేపీలో కలుపుకోవాలని చెప్పి అనుకుంటే అప్పుడు నితీష్ కుమార్ అది గ్రహించి వెంటనే రాజీనామా చేసి తర్వాత మళ్ళీ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసి ఆయన తిరిగి మళ్ళీ సీఎంగా నిలబడ్డారు. అప్పుడు ఇండియా కూటమికి కూడా ఆయన మొదట్లో మద్దతు ఇచ్చింది కూడా ఇదే కారణంతో. అయితే ఈ తర్వాత మళ్ళీ ఎలా కాకబట్టారో కానీ మళ్ళీ ఆయన బీజేపీ వైపు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సీఎంగా ఆయన పార్టీలో ఉండటం, అలాగే ఆయన మద్దతు ద్వారా పీఎంగా మోడీ కేంద్రంలో ఉండటం, ఇదంతా చూసామన్నమాట. ఇదంతా కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒప్పందాలు తప్పితే ప్రజల కోసం చేసేది ఏమీ లేదు. ఈ పార్టీలన్నీ కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి అనమాట. సో బీజేపీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఆ పార్టీలని, మిత్రపక్షాలని తొక్కడము. అదే శత్రువులైతే వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇప్పుడు సిబిఐ ఈడీని అలాగే ఉపయోగిస్తున్నారని చెప్పి ఎన్నో రోజులుగా వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ఏ వాషింగ్ పౌడర్ అని చెప్పేసి ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా వీళ్ళు ఎవరెవరి మీద అయితే ఈడీ కేసులు పెట్టారో, ఎవరెవరైతే బీజేపీలోకి చేరి కేసులు మాఫీ చేసుకున్నారో వాళ్ళందరి గురించి వీళ్ళే చూపించారు. తిరిగి ఎవరికైతే వీళ్ళు బుద్ధి చెప్పారో తిరిగి వీళ్ళే గడ్డి తింటున్నారు అనమాట. తిరిగి మేము మీతో పొత్తు పెట్టుకుంటాము, మా కేసులు తీసేయండి అని చెప్పి అడగాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇంతకంటే నైతిక పతనం మరొకటి ఉండదు. మరి ఏం చేస్తారో చూడాలి. అసలు ఈ బీఆర్ఎస్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో గమనిద్దాం. ఒకవేళ కవితను వీళ్ళు రిలీజ్ చేయకపోతే, బెయిల్ మీద బయటికి రాలేని పరిస్థితి ఉంటే, ఈ కేసు కొట్టేయకపోతే మరి ఏం జరగచ్చు? ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇక పార్టీ విలీనం దాకా వెళ్తారా, లేకపోతే ఏం చేస్తారో తెలియదు. కాళ్ళబేరానికి వెళ్తారా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత కూడా ఇంకా కేసులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ పార్టీని విలీనం చేసే దాకా బీజేపీ ఆ పార్టీని దెబ్బ కొడుతూనే ఉంటుందన్నమాట. ఆ శత్రువుని దెబ్బ కొట్టాలి అనుకుంటే బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. సో వాళ్ళు ఎలాంటి దెబ్బ కొడతారు, ఎలా ఇంకా ఆ పార్టీ నుంచి నాయకులు చీలుస్తారు, ఇంకా ఏమేమి కేసులు పెడతారో కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్కి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకమే కాబట్టి, బీఆర్ఎస్ ప్రత్యర్థి కాబట్టి, సో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ దెబ్బతింటే కాంగ్రెస్కే ఎక్కువ లాభం అని కాంగ్రెస్ కూడా ఆలోచించే పరిస్థితి ఉంది కాబట్టి, సో ఎవరి మద్దతు లేక బీఆర్ఎస్ ఇప్పుడు ఒంటరితనంలో ఉండిపోయింది. రీసెంట్ గా చూస్తే కేటీఆర్ వేరే ఆప్షన్ లేక మళ్ళీ జగన్ పోగొట్టడం మొదలు పెట్టారు. జగన్ ఏపీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ ఆయన గెలవలేదు, ఆయన మీద ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పడం జరిగింది. ఆ విషయం ప్రజలు చెప్తారు కదా, ప్రజల ఓట్లే నిర్ణయిస్తాయి ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అని చెప్పేసి. ఈ విషయాన్ని పక్క రాష్ట్రం నుంచి వచ్చే పార్టీలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చే నాయకులు వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సిన పని లేదు. అక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేది గమనించాలి. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం కనిపిస్తుంది. మళ్ళీ అదే ఓటమి మీద రిపీట్, ప్రజలే తప్పు చేశారని చెప్పినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే. తిరిగి తమ ఓటమి మీద మాత్రం మేము ప్రజలను తప్పు పట్టడం లేదు, మేము ఎక్కడో తప్పు చేసి ఉంటాము, లేదా మా అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పుకోలేదు, మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేదు కాబట్టే మాకు ఓట్లు రాలేదు అంటూ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో ఇక్కడ ఎలా ఉంది అంటే, మేము మంచి చేసాం కానీ మీరే మమ్మల్ని గుర్తించలేదని దబాయించినట్టుగా ఉంది. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు, గుర్తించకుండా ఏమీ పోదు. సో ఈ దబాయింపు మానుకొని ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ పొరపాటు జరిగింది అని చెక్ చేసుకొని, సమీక్షించుకొని తిరిగి ఆ తప్పులు జరగకుండా ఇంకా మరిన్ని మంచి ఆలోచనలతోటి, అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకొస్తే ఆ పార్టీ నిలబడుతుంది తప్పితే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇంకా ప్రజల్లో ఉన్న ఇంకా మద్దతు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. సో వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మాటలు సరైనవి కాదు. ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే, ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎలా ఎండగట్టాలి, ఎలా పోరాడాలనేది చూడాలి. ప్రస్తుతం ఈ నిరుద్యోగులు, డిఎస్సికి సంబంధించి వాళ్ళు ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. హెచ్సియు విద్యార్థులు కూడా అర్ధరాత్రి పూట అందులోకి వీళ్ళు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది.